హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. నిఫ్టీ 50 అనాలిసిస్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ మనం డిస్కస్ చేసినట్టే ఆల్మోస్ట్ ఈ కన్సల్టేషన్ లోనే అయిపోయింది. సో ఇది వచ్చేసి థర్డ్ డే. మనం 3 days బ్యాక్ ఒక వీడియోలో ఏదైతే డిస్కస్ చేసామో ఈ కంటిన్యూస్ మూవ్ తర్వాత కంప్లీట్ గా కన్సల్టేషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టూ త్రీ డేస్ అనుకున్నాం కదా, అలానే ఇది థర్డ్ డే అనమాట. కంప్లీట్లీ కన్సాలిడేషన్ లో ఉంది. బట్ యాక్చువల్లీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు బుల్లిష్ కనిపిస్తుంది. సో జనరల్లీ రేపటి నుంచి మనకు ఆపర్చునిటీ రావచ్చు అనుకుంటున్నాను. రేపు ఇంకా థర్స్డే కదా, సో మనకు ఒకవేళ కనుక ఆఫ్టర్ 12:30 ఆర్ ఆఫ్టర్ 1:30 అలా మనకి ఏమైనా మూవ్స్ దొరకగలిగినాయి అంటే లైక్ ఆల్మోస్ట్ హ్యూజ్ ప్రాఫిట్స్ కొట్టచ్చు. బికాస్ మనకు ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి ఎక్స్పైరీ వల్ల. సో మాక్సిమం క్వాంటిటీ అన్నది మనం కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఎందుకు రేపు బ్రేక్అవుట్ ఇవ్వచ్చు అంటున్నాను, రీజన్ మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడొచ్చు, నిన్నటిది వచ్చేసి క్లోజింగ్ ఆల్మోస్ట్ కింద సైడ్ ఇచ్చింది మనకు. బట్ ఈ రోజు మాత్రం ఆల్మోస్ట్ లైక్ చాలాసేపు అప్పర్ సైడే కన్సాలిడేషన్ ఇచ్చింది. కన్సల్టేషన్ ఇచ్చి ఆల్మోస్ట్ అప్పర్ సైడే మనకు క్లోజర్ ఇచ్చింది. దానివల్ల నేనైతే అనుకుంటున్నాను రేపు జనరల్గా మనకి ఇది బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుందని. సో 1 hour క్యాండిల్కి వెళ్ళి కూడా చెక్ చేద్దాము. సో 1 hour క్యాండిల్ సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక మైనర్ బేరిష్ ట్రెండ్ లైన్ ఉంది కదా, అది కూడా బ్రేక్ అయిపోయింది మనకు. సో కంటిన్యూస్ క్యాండిల్స్ వచ్చాయి. యా, ఇట్స్ అ గుడ్ సైన్ అనమాట. సో రేపటి అనాలిసిస్ ఏంటంటే, ఇఫ్ మనకు ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా మనమైతే బుల్లిష్ సైడ్ ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ అన్న థాట్ మన మైండ్లో నుంచి తీయాలి నిఫ్టీ గురించి స్పెషల్లీ. సో ఎగ్జాంపుల్ మనకి రేపు ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మనము కన్సాలిడేషన్ ఆర్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఒక ట్రెండ్ లైన్, ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం ఫస్ట్. సో నేను ఇది కూడా రిమూవ్ చేసేస్తాను, ఆర్ ఒక జోన్ లా డ్రా చేసుకుందాము బెటర్ ఐడియా కోసం. సో గుడ్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ జోన్ సైజ్ అన్న చిన్నగా అయిపోయింది. నిన్నటి వరకు మనకు ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ వరకు ఒక జోన్ ఉండేది, బేరిష్ జోన్. ఇప్పుడు ఆ జోన్ అనేది చిన్నగా అయిపోయింది. మనకి ఇక్కడ ఇంకా ఈజీగా ట్రేడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లెట్స్ సే రేపు మన గ్యాప్ అప్ అయింది, ఐ మీన్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ మనం చూద్దాము ప్రైస్ యాక్షన్ ఎలా క్రియేట్ అవుతుంది. లైక్ ఏమైనా కన్సాలిడేషన్స్ లేకపోతే ఇట్లా హయ్యర్ హైస్ ఏమైనా ఫామ్ అవుతుంటే మనం ఇమీడియట్ గా ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ టైమ్ హైస్ అనేది మనం టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఒక స్మాలర్ స్టాప్ లాస్ డేలో కింద స్టాప్ లాస్ పెట్టుకొని. సో ఇది వచ్చేసి ఫ్లాట్ ఓపెనింగ్ అనాలిసిస్ అండి. ఒకవేళ కనుక మనకు మైనర్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయినా కూడా పర్లేదు. సో ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ఏం క్రియేట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి డే హై, ప్రీవియస్ డే హై పైన కనుక మనకు క్లోజర్ ఇచ్చి అక్కడ కన్సాలిడేషన్స్ అండ్ ప్రైస్ యాక్షన్స్ ఫామ్ అవుతే సేమ్ అనాలిసిస్ మళ్ళీ నెక్స్ట్ ఆల్ టైమ్ హైస్ కి మనం టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కనుక మనకు మేజర్ గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ 1 hour టైం ఫ్రేమ్ కి వెళ్దాము. సో ఇక్కడ మనకు ఒక పర్ఫెక్ట్ టెంపరీ సపోర్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు. యా, సో ఇది వచ్చేసి ఒక టెంపరీ సపోర్ట్ అండి. ఎట్టి పరిస్థితులలో మనకు దీనిపైనే ఉండాలి ఒకవేళ. సో ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మనకు మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒకవేళ కనుక మనం దీనికన్నా కింద ఓపెన్ అవుతే మాత్రము మళ్ళీ ఫర్దర్గా కన్సాలిడేషన్స్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, ఆర్ మళ్ళీ ఫర్దర్గా ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక నెగటివ్ థింగ్. లైక్ రేపటి ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. నాకు తెలిసి అయితే మార్కెట్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఓపెనింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆర్ మేబీ మోస్ట్లీ ఫ్లాటే ఉంటుంది అనుకుంటాను. ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ స్లైట్ గ్యాప్ డౌన్ ఉన్నా కూడా మనము ఈ కన్సాలిడేషన్ రేంజ్ వరకు వెయిట్ చేసి ఇక్కడ మార్కెట్ బిహేవియర్ అనేది చెక్ చేసి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ ఆర్ హయ్యర్ హై బ్రేక్అవుట్స్ వస్తే మనం నెక్స్ట్ ఆల్ టైమ్ హైక్ అనేది టార్గెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మేజర్ గ్యాప్ డౌన్ అంటే ఇన్ని పాయింట్స్ లైక్ 424
890 రేంజెస్లో కనుక ఓపెన్ అవుతే మనం ఇక్కడ మళ్ళీ ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ ఇంత కింద ఓపెన్ అవుతేనైతే మనం మళ్ళీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము. ఒకవేళ ఓపెన్ అయితేనైతే మనం సెకండ్ హాఫ్లో ఛాన్స్ ఉంటుంది బ్రేక్అవుట్ రావడానికి. సో అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా డే మొత్తం ట్రెండింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒకవేళ కనుక మేజర్ గ్యాప్ డౌన్ ఈ రేంజెస్లలో ఓపెన్ అవుతే మాత్రం సెకండ్ హాఫ్లో ఇక్కడ వరకు ఫస్ట్ హాఫ్ మొత్తం ట్రావెల్ చేసి కన్సల్టేషన్ చేసుకుని సెకండ్ హాఫ్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చి గుడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక ఈ రేంజ్ కింద ఓపెన్ అయ్యి మనకు కనుక ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అంటే మళ్ళీ ఫర్దర్గా కిందికి రావచ్చు. ఇక్కడ మళ్ళీ మన ప్రైస్ యాక్షన్ అన్నది చెక్ చేసుకొని మళ్ళీ సేమ్ థింగ్ స్కాల్పర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మళ్ళీ స్కాల్పింగ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బి అ బోరింగ్ ఎక్స్పైరీ అగైన్. సో చెక్ చేద్దాము రేపు ఎలా ఓపెన్ అవుతుంది అన్నది. అండ్ అనదర్ పాయింట్, ఒకవేళ గ్యాప్ అప్ కనుక మేజర్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మళ్ళీ మనం రివర్సల్ కోసం వెయిట్ చేయాలి. ఆర్ఎల్స్ ఇక్కడ మనకి ఏదైనా రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఒక ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతుందా చెక్ చేసుకొని ఒక మినీ స్టాప్ లాస్ తోటి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. మేజర్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మాత్రము రీట్రేస్మెంట్ కోసము ఛాన్స్ వస్తే వీఆర్ వెరీ లక్కీ అనుకోవచ్చు. ఒకవేళ రీట్రేస్మెంట్ కనుక జరిగి ఇక్కడ మనకు ఇక్కడ కన్సాలిడేషన్స్ అండ్ రివర్సల్స్ లైక్ హ్యామర్ ప్యాటర్న్స్ అలాంటివి ఏమైనా ఫామ్ అవుతే మనం అది బేస్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హయ్యర్ హైస్ చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి నిఫ్టీ రేపటి అనాలిసిస్. అండ్ 1 మంత్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాము. సో గైస్ 1 మంత్ వచ్చేసి సూపర్ క్లోజింగ్. సో ఈ ఆల్మోస్ట్ లైక్ ఫుల్ మార్బోజో క్యాండిల్ అనేది ఫామ్ అయిపోయింది. ఇట్స్ వెరీ గుడ్ సైన్, వెరీ బుల్లిష్ సైన్. సో మనకు నిఫ్టీలో ఆలోచించేది ఏం లేదు, మనం ఫస్ట్ నుంచి అనుకుంటుంది లైక్ ఇట్స్ వెరీ బుల్లిష్ అండ్ అదే నేచర్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. సో రేపటి మార్కెట్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 3 days తర్వాత బ్రేక్అవుట్ రాబోతుంది, వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్రేక్అవుట్ వస్తే మాత్రం నెక్స్ట్ హైస్ అనేది మనం టెస్ట్ చేయొచ్చు అండి. అండ్ సెకండ్ హాఫ్ తర్వాత కనుక మన బ్రేక్అవుట్ వస్తే లైక్ హ్యూజ్ క్వాంటిటీస్లో సేమ్ క్యాపిటల్లో హ్యూజ్ క్వాంటిటీస్ కొనుక్కొని మ్యాక్సిమం గెయిన్ అన్నది పొందొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్యాండిల్ వచ్చేసి ఇండెసిషన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో జూన్ లిమిట్స్లోనే జూలై మంత్ కూడా క్లోజ్ అయింది. సో ప్రీవియస్ మంత్ హై అనేది మనం ఇంకా బ్రేక్ చేయలేకపోయాము. సో ఇది వచ్చేసి ఇండెసిషన్ క్యాండిల్. దీని అర్థం ఏంటంటే నేనేమనుకుంటున్నాను అంటే జనరలీ ఎవరైతే మాక్సిమం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకున్నారో వాళ్ళ స్టాప్ లాస్ హంటింగ్ జరిగి ఉంటుంది, ఆర్ ఎల్స్ మాక్సిమం పాయింట్స్ కూడా గెయిన్ చేయడం కష్టమే ఉంటుంది అవుట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ సెషన్స్. మేబీ కొన్ని మాత్రమే ట్రెండింగ్ డేస్ ఉంటాయి. ఏంటంటే పైకి కిందికి 2 sides మనకి మంత్ మొత్తం మూవ్ అయింది. దాని అర్థం బయర్స్ కి కొంచెం కష్టమే మనీ చేయడం అన్నది, బికాస్ మనకి టీటీడీకే అండ్ ఆల్ మల్టిపుల్ థింగ్స్ ఫ్యాక్టర్ అవుతాయి కాబట్టి. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే 2 months నుంచి బ్రేక్అవుట్ రాలేదు. సో మనకు కనుక ఆగస్ట్లో ఈ హై కనుక బ్రేక్అవుట్ వస్తే వెరీ గుడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ బిహేవియర్ మనం ప్రీవియస్ మంత్స్లో కూడా చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ October 23, November 23 ఈ 2 months బ్రేక్అవుట్ ఎప్పుడైతే డిసెంబర్లో వచ్చిందో వెరీ గుడ్ మార్బోజో క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రఫ్గా చెప్పాలంటే 4000 points మూవ్ అన్నది క్యాప్చర్ చేయగలిగాము. ఇక్కడ మనకు పర్ఫెక్ట్ బయర్స్ మంత్ అనమాట ఇది. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 4000 pointsలో వర్స్ట్ కేసులో మనం ఒక 2000 points అయినా మనం ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతాము. సో ఇక్కడ కూడా మనం చెక్ చేయొచ్చు. లైక్ ఇలాంటి మంచి మూవ్స్ అన్నది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ మంత్స్లో. సో ఫర్దర్గా డైలీ అనాలిసిస్కి వెళ్ళి చెక్ చేసుకుందాము. సో గైస్ ఇక్కడ మనకు వచ్చేసి ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ అన్నది ఉంది, అది మనకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసుకుంది. సో ఇది వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో యాక్చువల్లీ నాకు కొంచెం బ్యాంక్ నిఫ్టీ బెటర్ అవుతుంది డే బై డే అనిపిస్తుంది. దానికి ఒక రీజన్ ఏంటంటే ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని మనం బ్రేక్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక గుడ్ కన్సాలిడేషన్ అన్నది ఎక్స్పెక్ట్ చేయాల్సిందే మార్కెట్. అండ్ ఆ కన్సాలిడేషన్ అన్నది మనకు 3 days నుంచి అవుతుంది. ఈ క్యాండిల్ వచ్చేసి ఒక 29th క్యాండిల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 29th క్యాండిల్ లిమిట్స్లోనే మనం మొత్తం ట్రేడ్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు 29th క్యాండిల్ లిమిట్స్లోనే మనం 2 days నుంచి ట్రేడ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనకు ఈ బ్రేక్అవుట్ వస్తుందో మనం ఇండైరెక్ట్గా దాని అర్థం ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ పైన అంటే రెసిస్టెన్స్ పైన ట్రేడ్ చేస్తున్నట్టు. సో ఇమీడియట్గా మనం ఆల్ టైమ్ హైస్ అన్నది అండ్ ఫర్దర్ హైస్ అన్నది మనము
టెస్ట్ చేయగలుగుతాం. ఒకవేళ అలానే ఇది బ్రేక్ డౌన్ కనుక జరిగితే మనం ఇమీడియట్ గా క్రాష్ అయ్యి ఈ 50,000 లెవెల్స్ కి వచ్చేస్తాం, లైక్ 50,466 లెవెల్స్. అండ్ ఇది కూడా ఫర్దర్ గా బ్రేక్ డౌన్ అవుతే నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 49,688. సో రఫ్ గా చెప్పాలంటే 49,650 టు 49,700 లెవెల్స్ మనం టెస్ట్ చేస్తామండి. సో ఫర్దర్ గా నేను 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ట్రెండ్ లైన్ అన్నది మూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ అ ట్రెండ్ లైన్. సో ఇక్కడ వచ్చేసి మనకి కింద సపోర్ట్ ఉంది. సో ఒక డబ్ల్యూ ప్యాటర్న్, ఇన్కంప్లీట్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కూడా ఫామ్ అవుతుందండి. సో ఎప్పుడైతే మనకు రేపు కనుక బై ఛాన్స్ ఫ్లాట్ ఓపెనింగ్ అయినా కూడా నేనైతే బుల్లిష్ ట్రేడ్స్ అన్ని బ్యాంక్ నిఫ్టీలోనే తీసుకుంటానండి. బట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలని వాళ్ళ కనుక ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అవుతే మనం ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. మనకు ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది, లైక్ ఏమైనా హయ్యర్ హైస్ ఫామ్ అయితే మనం ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఫర్దర్ గా డౌన్ ఫాల్ అయింది అనుకోండి, లెట్స్ సే ఇక్కడ ఇలానే ఓపెన్ అయ్యి మనకు డౌన్ ఫాల్ అవుతే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ మనకు. సో ఈ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుందో అన్న చెక్ చేసుకో. మనకి ఇక్కడ ఏమైనా ప్యాటర్న్స్ వస్తే మళ్ళీ ఫర్దర్ గా ఈ లెవెల్ వరకు ట్రేడ్ తీసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ జోన్ నుంచి మనం రెసిస్టెన్స్ వరకు తీసుకోవచ్చు, లైక్ 51,400 నుంచి మనం 51,900 వరకు మనం ఆల్మోస్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు, లైక్ 500 పాయింట్స్ రఫ్లీ. సో ఈ ట్రేడ్ అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ మన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఇమీడియట్ గా ట్రేడ్ లోకి వెళ్ళకూడదు. సో ఒక మినిమల్ గ్యాప్ అప్ లైక్ 51,700 ఇలాంటి పాయింట్స్ ఓపెన్ అయిందంటే పైన మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎలా ఫామ్ అవుతుందని చెక్ చేయాలి. నాకు తెలిసి మార్కెట్ ట్రెండింగ్ బుల్లిష్ సైడ్ వెళ్ళాలని ట్రై చేస్తుంది ప్రైస్ యాక్షన్ చూస్తుంటే. సో ఒకవేళ గ్యాప్ అప్ అయినా కూడా ఈ రెసిస్టెన్స్ మనం ఇమీడియట్ గా బ్రేక్ చేయొచ్చు, లేకపోతే ఒక 20-25 minutes ఆర్ మాక్సిమం 1 hour కన్సాలిడేట్ అయ్యి మనం బ్రేక్అవుట్ ఇస్తుండొచ్చు అనుకుంటున్నాను. సో ఇలా బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇమీడియట్ గా ఇక్కడ వచ్చేసి మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది, లైక్ 52,300. ఇది వచ్చేసి మన నెక్స్ట్ టార్గెట్ అండి. ఈ జోన్ లో మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. సో టార్గెట్ 1 వచ్చేసి ఈ లైన్ ఉంటుంది, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ ఇస్తామో దాని అర్థం ఏంటంటే మనం ఈ కంప్లీట్ గా 29th క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్అవుట్ చేసినట్టే. సో మనకు కనుక రేపటి డే క్లోజింగ్ కనుక ఆ రేంజెస్ లో వచ్చినా ఆర్ దాన్ని బ్రేక్అవుట్ చేసి వచ్చినా ఇంకా మనం నెక్స్ట్ ఇమీడియట్ గా ఆల్ టైమ్ హైస్ అన్నది బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడొచ్చు. సో అప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ప్యారల్ గా మూవ్ అవుతున్నాయి అని మనం అనుకోవచ్చు అండి. ఒకవేళ నెక్స్ట్ సినారియో, సో మనం ఆల్రెడీ గ్యాప్ అప్ డిస్కస్ చేసాము, ఫ్లాట్ ఓపెనింగ్ డిస్కస్ చేసామండి. గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అవుతే ఇలాంటి రేంజెస్ లో కనుక ఓపెన్ అవుతే మళ్ళీ మనం ఈ డిమాండ్ జోన్ లో ఎలా బిహేవ్ చేస్తామని చూసి ఒకవేళ కనుక మనకు ఫర్దర్ గా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ వస్తే ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ కనుక వస్తే మనం ఫర్దర్ గా ఈ లెవెల్ 1 మన టార్గెట్ రీచ్ అవ్వచ్చు అండి. సో ఇట్స్ అగైన్ లైక్ 500 పాయింట్స్. ఒకవేళ కనుక మనం ఇక్కడ ఇలానే కన్సాలిడేట్ చేసి బ్రేక్ డౌన్ కనుక ఇచ్చామనుకోండి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 50,445 ఉంటుందండి. అండ్ మరీ దారుణమైన గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయ్యామనుకోండి, ఎగ్జాంపుల్ లైక్ 51,030 ఆర్ ఎల్స్ ఈ జోన్ కింద కనుక మనం ఓపెన్ అవుతే గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్స్ లైక్ ప్యాటర్న్స్ చెక్ చేసుకొని మనం ఫర్దర్ గా డౌన్ ట్రెండ్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ వరకు వెయిట్ చేసి ఇక్కడ మనకి ఏమైనా రిజెక్షన్స్ వస్తే ఇక్కడ నుంచి కూడా మనం ఫర్దర్ గా అంటే ఏంటి ఈ పర్ఫెక్ట్ సపోర్ట్ ఏదైతుందో రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అని తెలిసినప్పుడు ఈ ట్రెండ్ లైన్స్ దగ్గర ఇలాంటి జోన్స్ దగ్గర మనకి రిజెక్షన్స్ వస్తే ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు. సో అగైన్ టార్గెట్ విల్ బి సేమ్ 50,440. సో అప్పర్ సైడ్ చూసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ ఉన్నాయి, లైక్ ఇక్కడ నుంచి చెక్ చేస్తే ఇక్కడ 700 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు ట్రేడ్ దొరికితే బుల్లిష్ సైడ్
అది మనకు 500 పాయింట్స్ ఉన్నాయి. సో ఆల్ సినారియోస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసామండి. సో రేపటి మార్కెట్ ఎలా ఉంటుందో రేపు చూద్దాం ఇంకా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ వచ్చేసి కంప్లీట్లీ న్యూ, మీ అందరికీ తెలిసిందే. లైక్ ఆల్మోస్ట్ జస్ట్ ఒక వీక్ అలా అవుతుంది. నాకు మీ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎలాంటి కరెక్షన్స్, ఛానల్ గురించి ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ సపోర్ట్ అన్నది నాకు చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ లైక్ 2 years ఆఫ్ స్ట్రగుల్ అండి నాది స్టాక్ మార్కెట్లో. సో ఫైనల్గా ఆల్మోస్ట్ లైక్ ట్రేడింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది బికాస్ ఆఫ్ రెగ్యులర్ అబ్జర్వేషన్స్, మార్కెట్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ చేయడంతో. సో అవన్నీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను నా ఛానల్ ద్వారా. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతుంటారో స్టాక్ మార్కెట్లోకి, వాళ్ళకి కొంచెం ట్రేడింగ్ అన్నది ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో అన్నట్టు. థ్యాంక్స్ అండి.